ఈరోజు ఈ యొక్క యవనస్తుల క్రిస్మస్ అయి ఉండగా యవనస్తురాలైనటువంటి మరియను గురించి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే క్రిస్మస్ సీజన్లో అనేకమైనటువంటి క్యారెక్టర్స్ మనకు కనబడతాయి, అనేకమైనటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. మరి ఒక్కటే కాదండి, చాలామంది కనబడతారు. ఆ మాటకు వస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి వాళ్ళు ఎలాంటి వారు చూచి వాళ్ళని గమనించి దేవుడు ఏర్పరచుకునేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, మరి మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? పోయిన గురువారం కూడా మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో ఒక యాంగిల్లో మనం ఆలోచన చేశాం దేవుని యొక్క వాక్యములో నుంచి. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? వై ఓన్లీ మేరీ? ఒక మరియనే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు? ఆ దినాల్లో స్త్రీలకు ఏమన్నా కొదువా, లేకపోతే స్త్రీలు లేరా? ఎందుకు మరియను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. యవనస్తురాలైనటువంటి మరియా, అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తుంది కన్యక అయినటువంటి మరియా, కన్యకగా జీవించినటువంటి మరియా. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేటువంటిది నేను వివరించక ముందు అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనం చూస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. క్రీస్తు ప్రభు భూలోకంలో జన్మించక ముందు 700 సంవత్సరాలకు పూర్వము యెషయా అనేటువంటి భక్తునికి దేవుడు దర్శనం అనుగ్రహించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. క్రీస్తు ప్రభు భూలోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పూర్వము ఒక ప్రవచనం యెషయా భక్తుడు ద్వారా దేవుడు అందించాడు. దేర్ వాస్ ఎ ప్రాఫెసీ ఫ్రమ్ ద ప్రాఫెట్ కాల్డ్ ఐజయా. ఏంటి ఆ ప్రవచనం అంటే, కన్యక గర్భవతి అవుతుంది. ఈ ప్రవచనం ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించాడో ఆ దినము నుంచి యేసు ప్రభు కాలం వరకు చాలామంది యవన సహోదరులు లేకపోతే కన్యకలుగా ఉండేటువంటి వారు, మేము కన్యకలుగా ఉంటాం, మా గర్భంలో ప్రభు వస్తాడా అని ఎదురు చూచేటువంటి వారు. దేవుని బిడ్డలారా, మరి 700 సంవత్సరాలుగా దేవునికి ఒక కన్యక కూడా దొరకలేదా? దేవునికి ఒక ఆడబిడ్డ కూడా దొరకలేదా? ఒక దేవుని కొరకు జీవించేటువంటి ఒక బిడ్డ దొరకలేదంటే, మరి ఎందుకో 700 సంవత్సరాల తర్వాత కన్య అయిన మరియ దగ్గరికి గబ్రియేలు దూత దిగి వస్తాడండి. దేవుని బిడ్డలారా, అంటే ఒకవేళ 100 మంది ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నారేమో, ఎవరైనా నా గర్భంలో ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారేమో, అలాంటి పరిస్థితులలో మరియను దేవుడు ఏర్పరచుకున్నాడు. 700 సంవత్సరాలుగా, సంవత్సరానికి ఒకరిని వేసుకుందాం, ఎక్కువ మంది కూడా వద్దులేండి, సంవత్సరానికి ఒకరు వేసుకున్నా 700 మంది కన్యకలను కాదని మరి మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? వై గాడ్ చూస్ మేరీ? ఒక యవనస్తురాలైనటువంటి కన్యకను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు యవనస్తుల క్రిస్మస్ కాబట్టి యవనస్తులుగా దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు ఇస్తుంటున్నాడు. ఎవరిని దేవుడు ఇష్టపడతాడు, ఎవరిని దేవుడు కోరుకుంటాడు, ఎవరు దేవునికి అవసరం, ఎలాంటి వారు దేవునికి అవసరం? ప్రతి యవనస్తుడు దేవునికి అవసరమా? కానే కాదండి. ఒకవేళ అదే కరెక్ట్ అయితే 700 సంవత్సరాలుగా దేవుడు 700 మంది కన్యకలను వాడుకునేవాడు, కానీ దేవుడు అలా వాడుకోలేదు, లేదా దేవుడు కోరుకోలేదు. ఒక కన్య అయిన మరియను మాత్రమే దేవుడు కోరుకున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వై గాడ్ చూస్ మేరీ? ఎందుకు దేవుడు మరియను ఏర్పరచుకున్నాడు? దానికి డైరెక్ట్ ఆన్సర్ గబ్రియేలు దూత ఇస్తుంటున్నాడండి. అదే ఇంతవరకు మనం చదువుకున్నాం. లూకా సువార్త 1:29 మరొకసారి చదువుదాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. చాలు. పోయిన గురువారము మనము ధ్యానించినటువంటిది ఎందుకు దేవుడు మరియను ఏర్పరచుకున్నాడంటే, బైబిల్ అక్కడ వ్రాయబడింది దయాప్రాప్తురాలు, దేవుని దయకు పాత్రురాలైనటువంటి వ్యక్తి. కాబట్టే దేవుడు మరియను ఏర్పరచుకున్నాడు. మరి ఈరోజు సందేశం ఏంటంటే, ఎందుకు దేవుడు మరియను ఏర్పరచుకున్నాడు? వై యంగ్ గర్ల్ వాజ్ సెలెక్టెడ్ బై ద లార్డ్? దేవుడు యేసు ప్రభును భూలోకంలో తీసుకురావడానికి తండ్రి అయిన దేవుడు మరియను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, 29వ వచనంలో గబ్రియేలు దూత అంటున్నాడు,
దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన కృప పొందినటువంటి మరియ అండి. అంటే మరియలో ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నిటి ఏవైనా సరే, కానీ ఈ వచనం ప్రకారం మరియ ఎవరు తెలుసా? దేవుని ద్వారా కృప పొందినటువంటిది. దేవుని ద్వారా కృప పొందినటువంటిది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా కృప పొందడం అంటే ఏంటిది? దేవుని ద్వారా కృప పొందినటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుడు మరియను ఎన్నిక చేయడానికి ఆమెలో ఉన్నటువంటి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఆమె యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని వలన కృప పొందినటువంటిది. కృప కలిగినటువంటిది కాదు ఆమె. బై డిఫాల్ట్ షీఈస్ నాట్ హ్యావింగ్ ఎ గ్రేస్. ఆమెకు తనకై తాను స్వతహాగా కృప లేదండి. దేవుని వలన ఆమెకు కృప కలిగింది. దేవుని యొక్క కృపకు ఆమె పాత్రురాలైంది. దేవుని కృపకు ఆమె యోగ్యురాలైంది. అంటే 700 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా దేవుని కృపకు పాత్రులు కాలేదు. దేవుని కృపకు పాత్రులు కాలేదు. ఒక మరియనే దేవుని కృపకు పాత్రురాలైంది. అండ్ షీ వాస్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ బై ద లార్డ్ టు బీ ద మదర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క తల్లిగా ఉండడానికి దేవుడు మరియను ఏర్పరచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, మరియ దేవుని వలన కృప పొందినది. మరి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప అంటే ఏంటిది? దేవుని కృప పొందుకోవడం అంటే ఏంటిది? దేవుని వాక్యంలో నుంచే ఒక 3 విషయాలను నేను మీ ఎదుట ఉంచాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవహు ఎవరంట? ధనికుడు కాదు. నోవహు అందగాడు కాదు. నోవహు బలశాలి కాదు. నోవహు దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ప్రశ్నిద్దాం. దేవా, ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ సేయింగ్ దట్ హీ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్? దేవుని ద్వారా కృప పొందినటువంటి వ్యక్తి అని ఏ రకంగా నువ్వు చెప్పగలవు? దేనిని బట్టి దేవుని యొక్క కృప నోవహు పైన నిలిచింది? దేన్ని బట్టి దేవుని యొక్క కృపకు నోవహు పాత్రుడయ్యాడు? దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది అయితే నోవహు. అక్కడ ఒక పదం ఉంది, అయితే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందలేదండి. అయితే నోవహు అంటే దేర్ ఇస్ అ రీజన్ దట్ గాడ్ హ్యాస్ షోన్ స్పెషల్ గ్రేస్ అపాన్ హిమ్. దేవుడు అతని పైన ఒక ప్రత్యేకమైన కృపను చూపించాడు. ఏంటి ఆ కృప అంటే? అయితే నోవహు. దేర్ ఇస్ అ రీజన్ ఫర్ దాట్. దేవుని బిడలారా, దేన్ని బట్టి కృప కలిగింది అంటే చూడండి, 7వ వచనం చదువుకుందాం. ఇందాక మనం 8వ వచనం చదువుకున్నాం. 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. వాళ్ళని చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ రిగ్రెట్. ఒక పశ్చాత్తాపని నాకు కలుగుతుంది. అరే, ఎందుకు మనుషుని చేశాను? అయితే నోవహు దేవుని కృపలో కృప పొందినవాడు. అయితే దేవుని దృష్టిలో నోవహు కృప పొందినవాడు. ఒకవైపు దేవుడు అంటున్నాడు, అందరినీ నేను నాశనం చేస్తాను, వాళ్ళని గురించి నేను చింతిస్తూ ఉన్నాను. కానీ నోవహుని గురించి ఆ మాట చెప్పడంలా. అయితే నోవహు దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో కృప పొందడం అంటే ఒకవైపు జనాంగం అంతా కూడా దేవుని కోపానికి బలి అవుతుండగా, ఒకవైపు భూలోకంలో ఉండేటువంటి ప్రజలు, ఆ దినాన భూమిలో ప్రజలందరూ విస్తరించలేదండి. కేవలము నోవహు ఉండేటువంటి ఏరియాలోనే ప్రజలు ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య మిగిలిన వాళ్ళందరూ కూడా దేవునికి సంతాపాన్ని కలగజేస్తుంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు వారి విషయంలో హీస్ ఫీలింగ్ వెరీ సారీ. అరే, ఎందుకు చేశాను నేను అనేటువంటి తలంపు దేవునికి కలుగుతూ ఉండగా, అయితే నోవహు దేవుని యందు కృప పొందినటువంటి వాడు. గాడ్ ఈస్ బ్రింగింగ్ ఎ కంపారిజన్. దేవుడు ఒక పోలికను తీసుకొస్తున్నాడు. భూలోకంలో ఉండే జనాంగం అంతా ఒకవైపు ఉంచాడు, మరొక వైపు నోవహును ఉంచాడు. భూలోకం అంతా ఉండేటువంటి జనాంగము దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తుంటే, అయితే నోవహు దేవుని కృప పొందినటువంటి వ్యక్తి. అంటే దేవుని కృప పొందడం అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు పొందాడు దేవుని కృప అంటే 5వ వచనం చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి దేన్ని చూచాడంట?
దేవుని యొక్క దృష్టి యందు కృప పొందినవాడు. దేవుని చూపు కృప అనేటువంటిది, దేవుని కృప కలిగిన చూపు నోవహు మీద ఎందుకు వచ్చిందంటే ఒకటే ఒక కారణం. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఇతన్ని చూచాడండి. భూలోకంలో ఉండేటువంటి ఎంతమంది ఆ దినాల్లో ఉన్నారో ఒక గుంపు, వారిని దేవుడు చూచాడు. నోవహును కూడా దేవుడు చూచాడు. దేవుని దృష్టి నోవహుపైకి వచ్చింది, ప్రజలపైకి వచ్చింది. ప్రజలందరూ ఏ రకంగా ఉన్నారంటే వాళ్ళ హృదయం సరిగా లేదు, వాళ్ళ తలంపులు సరిగా లేదు. కానీ దేవుని దృష్టి ఎందుకు కృప పొందినటువంటి వాడు అంటే, ఎవరిపైకి దేవుని యొక్క కృప దిగి వస్తుందో తెలుసా? ఎవరైతే వాళ్ళ జీవితంలో, హృదయములో, తలంపుల్లో ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తారో. దేవుని బిడలారా, నోవహు యొక్క హృదయము, నోవహు యొక్క తలంపులు ఎక్కడ ఉన్నాడు? నోవహు అందరి మధ్యనే ఉన్నాడండి. తానేమి ప్రత్యేకంగా కొండపైనో లేకపోతే ఒక గుహలోనో తపస్సు చేసుకుంటూ లేడు, లేకపోతే హిమాలయాల లాంటి ప్రాంతాల్లో లేడు. ప్రజల మధ్య ఉన్నాడు. ప్రజల యొక్క హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు కేవలం చెడ్డదిగా దేవుని కనబడుతుండగా దేవుని దృష్టిలో నోవహు వేరుగా ఉంటున్నాడు. దేవుని బిడలారా, మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దిస్ ఇస్ ద సోల్ రీజన్. ఇదే ప్రత్యేకమైన కారణం. ఏంటంటే మనుషులందరి హృదయం యొక్క తలంపుల యొక్క ఆలోచనలన్నీ చెడుగా ఉండగా మరియ పరిశుద్ధంగా జీవించింది. అంటే పరిశుద్ధుడైన దేవుడు భూలోకంలో పరిశుద్ధునిగా జన్మించాలంటే అపవిత్రమైన శరీరాన్ని దేవుడు కోరుకోలేడండి. మరియ ఏ రకంగా ఉంది తెలుసా? ప్రజల మధ్యనే ఉంది, నజరేతులోనే ఉంది, లేకపోతే ఆ యొక్క గ్రామంలోనే ఉంది, ప్రజల మధ్యనే ఉంది. బట్ షీఈస్ లివింగ్ ఎ హోలీ లైఫ్. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడు తెలుసా? ఎవరు దేవునికి ఇష్టం తెలుసా? ఎవరి దృష్టి దేవుని పైన పడుతుందో తెలుసా? వెన్ యు లీవ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి, అది దేవుడు కోరుతుంటున్నాడు. అంటే ఈ లోకంలో చాలా రకాలుగా చూచేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే నేరుగా నేను ఇక్కడ ఉన్నాను అనుకో, నన్ను చూచే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు. నన్ను చూచే వాళ్ళు దూర ప్రాంతంలోంచి లైవ్లో చూస్తూ ఉంటారు. అంటే నన్ను వాళ్ళు కూడా చూస్తున్నారు. ఒకవేళ నేను రోడ్లో పోయాను అనుకుందాం, సీసీ కెమెరాలు నన్ను చూస్తూ ఉంటాయి. కానీ ప్రతి దానికి ఆఫ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరందరూ, నేను ఒక 3 గంటలు వాక్యం చెప్పాను అనుకో, మెల్లిగా అందరూ కళ్ళు మూస్తారు. ఎందుకు తెలుసా? 3 గంటలు ఎక్కడ వాక్యం వింటామని నిద్రపోతారు. లేదా ఈ కెమెరా కూడా ఎంతసేపు ఉంటుంది అంటే, బ్యాటరీ ఉన్నంత వరకే కెమెరా, బ్యాటరీలో లైఫ్ ఉన్నంత వరకే కెమెరా ఆన్లో ఉంటుంది, అది కూడా ఆఫ్ అయిపోతుంది. లేదా కడపలో ఉండే సీసీ కెమెరాలు ఎంతవరకు పనిచేస్తాయంటే, దానికి ప్రాపర్ కనెక్టివిటీ, ప్రాపర్ కేర్ అనేటువంటిది ఉంటే అవి కూడా పనిచేస్తాయి, లేకపోతే అవి కూడా ఆఫ్ అయిపోతాయి. కానీ ఒక్క చూపు మాత్రం ఆఫ్ కాదండి. అది ఎవరిది? దేవుని చూపు. దేవుని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని కన్నులు కునుకవంట, నిద్రపోవంట. దేవుడు కన్నులు కునికి నిద్రపోయేటువంటి కన్నులు కాదు. ఎప్పుడు దేవుడు మేలుకొనే ఉంటాడు. దేవుడు అలసిపోడు. మనిషికి ఎందుకు నిద్ర అవసరం? అలసిపోయాడు కాబట్టి, వ్యాధులు వచ్చింటాయి కాబట్టి, బలహీనతలు ఉంటాయి కాబట్టి, ఓవర్గా తినింటాడు కాబట్టి నిద్ర వస్తుంది. దేవునికి అవేం లేవు కదా. గాడ్ ఈజ్ ఎక్సెప్షనల్. కాబట్టి దేవుని యొక్క దృష్టి ఆఫ్ అయిపోయేటువంటి దృష్టి కాదు. ఇప్పుడు ఆ దృష్టితో నోవహును చూచాడు. అందరూ పాపములో జీవిస్తుండగా, అందరూ హృదయం యొక్క తలంపులలో కేవలము చెడ్డదిగా కనపడుతూ ఉండగా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా దృష్టిలో నోవహు కృప పొందినవాడు. ఇప్పుడు అదే దృష్టి 700 సంవత్సరాలుగా వెతుకుతుంది. ఎవరున్నారు? ఒక్క మరియ మాత్రమే కనబడింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? ఒక యవనస్తునిగా దేవుడు నీకు గుర్తింపు ఇవ్వాలి అంటే, ఒక యవనస్తురాలుగా దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఏ రకంగా ఉన్నావు. దేవుడు చూసినప్పుడు మనిషి యొక్క తలంపులు, మీ తల్లిదండ్రుల యొక్క కన్నులు, లేకపోతే మీ టీచర్ యొక్క కన్నులు, నీతో ఉండేటువంటి ఫ్రెండ్స్ యొక్క కన్నులు ఎప్పుడో ఒకసారి ఆఫ్ అవుతాయి. కానీ దేవుని కన్నులు ఆఫ్ కావు. దేవుని కునుకడు, నిద్రించడు. ఆయన మేల్కొనే ఉన్నాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన దృష్టిలో నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు. మరియా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? గబ్రియేలు దూత అంటున్నాడు, యెహోవా దృష్టిలో కృప పొందినది. జస్ట్ లైక్ నోవహు ఏ రకంగా కృప పొందాడు? ఒక పరిశుద్ధుడుగా పాప పంకిలమైన లోకంలో జీవిస్తున్నాడు. అందుకే దేవుడు నోవహును ఏర్పరచుకున్నాడు, ఇక్కడ మరియను ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ఇంటిలో ఉండేవారు పాపంలో ఉండవచ్చు, నీ క్లాస్లో ఉండేవాళ్ళు పాపంలో ఉండవచ్చు, లేకపోతే నీ బంధువులు, స్నేహితులు పాపాన్ని కోరుకుని ప్రేమించి ఇష్టపడేవారుగా ఉండవచ్చు. బట్ గాడ్ ఈస్ లుకింగ్ అట్ యూ. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
ఒకానొక సందర్భంలో నేను ఒక ఏటీఎంకి వెళ్ళానండి. ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ నా డబ్బును విత్డ్రా చేసి ఆ డబ్బు ఎంత ఉందో కౌంట్ చేయడానికి నేనేం చేశానంటే, ప్రక్కన ఒక చిన్న టేబుల్ లాగా ఉంది. ఆ టేబుల్ పైన దగ్గర నిలబడి ఇలా కౌంట్ చేశానండి. కౌంట్ చేసిన తర్వాత ఆ నోట్లని ఇలా అయిపోతాయి కదా, ఎట్లా అంటే ఎట్లా అయిపోతాయి. నోట్లని తీసుకొని నేను చేశాను, టేబుల్ పైన ఇలా అన్నా. ఇలా అని ఏదో ఆలోచనలో కొంచెం నేను లూజ్గా నా చైన్ పెట్టాను. అంటే నా వేలు కొంచెం లూజ్గా ఉన్నాయి ఇలా సర్దేటువంటి విషయంలో, నోట్లను సర్దేటువంటి విషయంలో. ఎప్పుడైతే కొంచెం లూజ్ అయిపోయిందో కొన్ని నోట్లు ఆ మధ్యలో ఒక హోల్ ఉందండి, ఆ హోల్ లోపల బాక్స్ ఉంటే బాక్స్లో పడిపోయినాయి. అదేంటంటే ఫిర్యాదులు తీసుకునేటువంటి పెట్టె. నాకు తెలియదు అది, ఏదో ఆలోచనలో దాని దగ్గరకు వచ్చి అలా అని నేను ఏం చేశానంటే, నేను అలా అని లూజ్ చేసే లోపల ఆ నోట్లు అన్నీ కూడా దాదాపు ఒక 4-5 నోట్లే చేతులు ఉన్నాయి. ఈ వేలుకు ఆ వేలుకు తగిలిన నోట్లు మాత్రం, మిగిలిన లోపల పడిపోయాయి. అది శుక్రవారం సాయంత్రం. నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు తెలుసా? శనివారం బ్యాంక్ హాలిడే, ఆదివారం దేవుని బిడ్డలారా, శుక్రవారం రాత్రి ఆల్రెడీ బ్యాంకు లాక్ అయిపోయింది. శనివారం బ్యాంక్ హాలిడే, ఆదివారం ఉండదు, ఇంకా సోమవారమే. నా డౌట్ ఏంటంటే, ఈ శనివారం ఆదివారము ఈ యొక్క బాక్స్ను ఎవరు కాపాడుతారు? దేవుని బిడ్డలారా, బయటకు వచ్చాను, అటు ఇటు తిరిగాను, ఎవ్వరు లేరండి. మళ్ళీ ఒక గంట సేపు అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాను, ఎవరు లేరు. మళ్ళీ కొద్దిసేపు అయిన చీకటి పడిన తర్వాత వస్తే ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, నువ్వు ఈ ఏటీఎంకు సెక్యూరిటీనా అని అడిగాను. అవును అన్నాడు. నా డబ్బు ఇలా పడిపోయింది, చూస్తారా డబ్బు ఉంది అంటే ఆయన టార్చ్ చేసి చెక్కపెట్టది లోపల చూసి, అవును సార్ డబ్బు ఉంది అన్నాడు. మరి నాకు డబ్బు కావాలి, నాదే డబ్బు, అది పడిపోయింది, నేను సాయంత్రం నుంచి ఎతుకుతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, రేపు రండి, రేపు శనివారం కదా బ్యాంక్ హాలిడే. అప్పుడు అన్నాడు, లేదు మా మేనేజర్ వస్తాడు, ఆయనకు పని ఉంటుంది, మీరు రండి సార్ అన్నాడు. అంటే ఆయన దగ్గర కీస్ ఉంటాయా అని అడిగాను. అంటే మీరు రండి సార్, ఏదో ఒకటి చూస్తారులేండి ఆయన అన్నాడు. ఎన్ని గంటలకు వస్తారన్నాడు. 9 గంటలకు అన్నాడు. 8:40 నుంచి అక్కడ కాసుకున్నా, ఎందుకు వచ్చి వెళ్ళిపోతాడేమో అని. వచ్చి వెళ్ళిపోతే పట్టుకోవాలా కాబట్టి 9:15కు 9:30కు వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అడిగాను, సార్ ఇలా నా డబ్బు పడిపోయింది, మీ డబ్బు పడిపోయిందా? మీదే డబ్బు అని ఎట్లా తెలుసు అన్నాడు. ఇదేం ప్రశ్నరా ఇది, మీదే డబ్బు, నీకు ఏం చేయాలి, నేను పేరు రాస్తాను నోటు పైన. లేదు సార్, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, దాన్ని చూడండి సార్ అన్నాడు. అవునా, సరే. ఆయన ఛాంబర్లోకి వెళ్ళాను, అన్నీ ఆన్ చేశాడు, కెమెరాస్ ఆన్ అయిపోయి. ఎన్ని గంటలకు వచ్చారు నిన్న అన్నాడు. 6:30 ఆ టైం అయింది సార్ అన్నాను. ఆ టైం అయింది, అవునా అని మౌస్ అక్కడ ఆ స్టేటస్ బార్ పైన పెట్టి అలా స్క్రాల్ చేశాడు. సాయంత్రం 6:30కు నేను లోపలికి ఎంటర్ అయింది కనపడింది, నేను ఏటీఎంలో విత్డ్రా చేసింది కనపడింది, ఆ పక్కన టేబుల్ పైకి దగ్గరికి వెళ్ళింది కనపడింది, అలా ఇలా నా నోట్లను కుదిపింది కనపడింది. ఆ నోట్లు పడిపోయిన తర్వాత నేను టెన్షన్ పడింది కనపడింది. ఆయన అన్నాడు, మీరేలేండి రండి ఇస్తానన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, నన్ను ఎవ్వరు చూడలా, ఆ కెమెరా చూసింది. ఇప్పుడు దేవుడు అందరిని చూస్తూ ఉన్నాడు. నోవహును చూశాడు, నోవహు పరిశుద్ధంగా ఉన్నాడు. అందరినీ దేవుడు చూశాడు, మరియ పరిశుద్ధంగా ఉంది. అందుకే మరియను దేవుడు ఎన్నిక చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సీసీ కెమెరాలు ఉండవు, తల్లిదండ్రులు ఉండరు, బంధువులు ఉండరు, క్లాస్లో టీచర్స్ ఉండరు, కానీ గమనించే దేవుడు ఒకడు ఉంటాడు, చూచే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించాలి, నేను దీవించాలి అంటే దేవుని దృష్టిలో నీవు కృప పొందావా, పరిశుద్ధంగా ఉన్నావా, అది పరీక్షించుకో. అప్పుడే మరియలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతను కోరుకో, ప్రభువుకు ఇష్టమైన బిడ్డగా జీవించు, ప్రభువుకు అంగీకారమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం ప్రారంభించు. అప్పుడే దేవుని యొక్క కృపను పొందుతావు. రెండవదిగా, దేవుని కృపను ఎవరు పొందుతారు? యాకోబు పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్, చాప్టర్ 4, 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి ఇస్తాడంట దేవుడు కృప? ప్రతి ఒక్కరికి వాడు. దేవుని దృష్టి ఎవరిపైన ఉంటుందో వారికి కృప వస్తుంది, అది మొదటిది. రెండవదిగా, దీనులకు దేవుడు కృపనిస్తాడు, దీనులకు దేవుడు కృపనిస్తాడు. దేవుని బిడ్డలారా, నాలో దేవుడు దీనత్వాన్ని చూడాలి, తగ్గించుకునే లక్షణం చూడాలి. యవనస్తుల్లోనైనా ఈ దినాల్లో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, నేనేం తక్కువ,
నాకేం తక్కువ, నాకెవరు వాళ్ళు చెప్పడానికి, వాళ్ళెవరు నన్ను అడగడానికి, వాళ్ళెంత, వాళ్ళ బ్రతికెంత, వాళ్ళెంత అని మాట్లాడడం. కానీ అనుకున్నా కూడా మనలో దీనత్వం లేదు, మనలో గర్వం అనేటువంటిది ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, దీనులకే దేవుడు కృపని ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇవ్వడు దేవుడు కృప. దేవుని కృప దీనత్వం కలిగిన వారికే. తగ్గింపు ఉండాలి నీ జీవితాల్లో. ఏ మాత్రము తల్లిదండ్రులకు ఎదురు తిరిగావా, నీవు దీనుడు కాదు, నీవు గర్విష్టివి. లేకపోతే పెద్దవారికి ఎదురు తిరిగావా, నువ్వు గర్విష్టివి. ఒకవేళ చర్చిలో అందరికి ముందు రండి అంటే మళ్ళీ చెప్పినాడు, ఏం పోవాలా, ఎవరో ఒకటి పోతాడులే అని అనుకున్నావా, అని అనుకొని రాకుండా అక్కడే కూర్చున్నావా, నీలో దేవుడు ఏం చూస్తున్నాడు? తగ్గింపును కాదు, మాట వినేటువంటి లక్షణం కాదు, గర్వాన్ని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి దేవుడు కృపనిస్తాడు? మరియా, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడమ్మా? ఏంటి నీ కారణం? నీవేమైనా రిచ్చా, లేకపోతే నువ్వేమైనా అందగత్తెవా ఏంటి? బైబిల్లో వ్రాయబడింది, గబ్రియల్ దూత అంటారు, నాట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ లోకంలో ఉండవచ్చు, ఒకవేళ మరియా అదే రకంగా కూడా ఉండొచ్చేమో. దేవుని బిడ్డలారా, మనకు తెలీదు, పరలోకానికి వెళ్ళిన తర్వాతే మరియమ్మను చూడాలి మనం, అంతవరకు మనం చూడడానికి వీల్లేదు. ఇంక మిగతా అంతా ఊహాజనితమైనవే. ఒక్కొక్క దాంట్లో మరియమ్మ చాలా ఏమనాలి, బీద స్థితిలో ఉన్నట్టు కనపడుతుంది, కొన్ని సందర్భాల్లో చాలా రిచ్గా కనపడుతుంది, ఆర్ట్ వేయడంలో ఆ రకంగా ఉంటుంది. కానీ మరియ ఎవరు? హూ ఈస్ ఒరిజినల్లీ మేరీ అనేటువంటిది పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు కనబడుతుంది. కానీ బైబిల్ చెప్తుంది మరియ కృప పొందింది. ఎందుకు కృప పొందుకునిందంటే ఆమెలో దేవుడు దీనత్వాన్ని చూశాడు. దీనురాలండి ఆమె, గర్విష్టి కాదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేన్ని బట్టి గర్వమున్నా కూడా యూ విల్ బి అవుట్ ఫ్రమ్ ద గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేవుని కోణంలో నిన్ను దేవుడు ప్రక్కన పెట్టేస్తాడు. ఎందుకు తెలుసా? దీనత్వం అనేటువంటిది దైవ లక్షణం, మనిషి లక్షణం కాదు అది.
రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, సర్వాధికారివైన దేవానికి స్తోత్రాలు, మహాగణుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఎందుకు మరియను నువ్వు ఎన్నుకున్నావో ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. మరియ కృప పొందినటువంటిది అని గబ్రియేలు దూత ద్వారా మీరు తెలిపిన మాటను బట్టి వందనాలు. అవును దేవా, నీ దృష్టిలో కృప పొందాలి ప్రభా. నీ యొక్క దృష్టిలో మేము కృప పొందిన వ్యక్తులుగా ఉండాలి. మరియ నీ దృష్టిలో కృప పొందినటువంటిది నాయనా. మా జీవితాల్లో నీ కృపను బట్టి నాయనా తండ్రి, మా జీవితాలలో పరిశుద్ధత దూరమైపోయి ఉంటే నాయనా, నీ కృప ఉన్నప్పటికీ, నువ్వు మమ్మల్ని చూస్తున్నప్పటికీ, నువ్వు మమ్మల్ని గమనిస్తున్నప్పటికీ నాయనా, నీకు దూరమైపోయినటువంటి మమ్మల్ని మీ సిలువ రక్తముతో కడగండి ప్రభా. నీ సిలువ రక్తముతో కడగండి నాయన. నీ సిలువ రక్తముతో కడగండి నాయన. నీ సిలువ రక్తముతో కడగండి ప్రభా. నీ సిలువ రక్తముతో కడగండి నాయన. దేవా, ఎక్కడ మాలో పాపమున్నా, అపవిత్రత ఉన్నా, మోసమున్నా తండ్రి, వేషధారణ జీవితం ఉన్నా, తగ్గింపు లేకపోయినా నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఇది నాన్న ఎంతమంది జీవితాలతో మీరు మాట్లాడారో వారి జీవితాలు మార్చబడునుగాక. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుదురుగాక. పరిశుద్ధులుగా జీవించే కృప కలుగునుగాక. దేవా, రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడవు ప్రభా, రక్షించండి, మీ బలమైన కార్యాలు జరిగించండి. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కృపామయుడా, మీరే దర్శించండి, మీరే దర్శించండి ప్రభా. నాకు అసాధ్యం, ఇది నా సబ్జెక్ట్ అసాధ్య, నాకు ఉద్యోగం అసాధ్య, నా జీవితంలో ఈ దీవెన రాకుండా అసాధ్యంగా ఉంది అని ఎవరు ప్రభా వారి జీవితాల్లో బాధపడుతున్నా ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరైతే వారి జీవితాలు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారో వారి జీవితంలో అసాధ్యమైనటువంటిది సాధ్యమగునుగాక. అసాధ్యమైనటువంటిది సాధ్యమగునుగాక. అపవాది క్రియలు లయమైపోవునుగాక. తండ్రి, మీరే సహాయం చేయండి. ఎవరికి ఏది అసాధ్యముగా ఉన్నా నీ కృపలో వారు పరిశుద్ధులుగా, తగ్గింపు కలిగిన వారుగా కనపడినప్పుడెల్లా వారి జీవితాల్లో మీ కార్యములు జరుగునుగాక, జరుగునుగాక. మీరే దర్శించి దీవించుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.